ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చాన్వి. ప్రెసెంట్ ఓవరాల్ గా ఎవరైనా ఉద్యోగం రిస్క్ లో ఉందంటే అది 90% ఆఫ్ ద పీపుల్. ఏఐ మన ఉద్యోగాలను తీసుకుంటుంది. అది ఒకంత వరకు వినడానికి అరే మహా అంటే ఇద్దరు ముగ్గురు జాబులు పోతేమనుకున్నాం, కానీ ఇప్పుడు అలా లేదు. ఏఐ టెక్నాలజీ వల్ల ఈ డీప్ ఫేక్స్ చాలా మంది సాఫ్ట్వేర్ ఉద్యోగుల ఎంప్లాయ్మెంట్ పోతుంది. ఈ మధ్య కాలంలో ఒక ప్లేస్ లో ఒక ఇన్సిడెంట్ అయింది. ఒక మేనేజర్ ఆయన కింద పనిచేసే ఎంప్లాయీని తిడుతున్నాడు. ఆ వీడియో చాలా వైరల్ అయింది. రీజన్ ఏంటంటే వాడికి ఇచ్చిన ఏదైతే టాస్క్ ఉంటుందో దాన్ని డైరెక్ట్ గా చాట్ జీపీటీకి ఇచ్చి నాకు దీని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వు అని చెప్తే అది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కూడా. సో అందులో చిన్న చిన్న తప్పులుంటే అది సెట్ చేస్తాడు. ఇంత తొందరగా ఎలా కంప్లీట్ చేసావు అని చెప్పేసి ఇంకో టాస్క్ ఇచ్చి చూసాడు. ఇక ఆ టాస్క్ కూడా తొందరగా కంప్లీట్ చేయడంతో ఎలా చేస్తున్నావో చూపెట్టు అని పక్కనే కూర్చొని చూస్తే చేయలేకపోయాడు. అప్పుడు బయటపడింది మొత్తం చాట్ జీపీటీతోనే చేస్తున్నాడు. ఇక ఆయన్ని ఉద్యోగం నుంచి తీసేశారు. ఈ మధ్య ఇంకో విషయం ఏంటంటే డీప్ ఫేక్స్. చిరంజీవి, రామ్ చరణ్, అదే విధంగా ఎన్టీఆర్ వీళ్ళందరూ ఒకే దగ్గర కూర్చొని సంక్రాంతి ముగ్గులేస్తున్నట్టుగా ఒక వీడియో వచ్చింది. సంక్రాంతికి వంటలు వండుతున్నట్టుగా ఒక వీడియో వచ్చింది. ఇవన్నీ కొంత మట్టుకి కొంతమంది నిజాలని కూడా అనుకున్నారు. అమ్మో నిజమే అయి ఉంటదేమో. అంతెందుకు అంటే ఇప్పుడు మనకి ఏఐ అనేది ఒకటి ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని. కానీ చాలా మందికి తెలియకపోతే అది నిజంగా జరుగుతుందేమో. శత్రువులు మిత్రుల్లాగా కలిసిపోయినట్టుగా, అదే విధంగా అవతల అపోజిషన్ పార్టీ వాళ్ళు హగ్స్ చేసుకుంటున్నట్టుగా, అసలు నిజంగా ఆ వీడియో రియల్ గా జరిగిందేమో అన్నట్టుగానే ఉంటాయి. అదే కాకుండా అంతెందుకు రాజాసాబ్ సినిమా రిలీజ్ అయినప్పుడు క్రొకడైల్స్ ఉంటాయి కదా, ఆ క్రొకడైల్స్ కి సంబంధించి ఒక పెద్ద పెద్ద న్యూస్ ఛానల్సే పెట్టాయి చిన్న క్రొకడైల్ బొమ్మలను తీసుకొచ్చారు థియేటర్స్ కి అని చెప్పేసి. అది ఫేక్ వీడియో. అలా చాలా ఉన్నాయి. ఒక మీమ్ గుర్తొస్తుంది తెలుసా నాకు ప్రజెంట్ ఈ వార్తలు ఇవన్నీ ఉంటుంటే, అది ఫేక్ అని చెప్పేసి ఒక వీడియో ఉంటుంది. అలా అనిపిస్తుంది. అదే కాకుండా దీని వల్ల చాలా మంది లైఫ్ స్పాయిల్ అవుతున్నాయి. ఎంతో మంది ఉద్యోగాలు పోతున్నాయి. ఎంతో మందికి సంబంధించి నీకు ఏ టెక్నాలజీ వాడడం వచ్చా అనే క్వశ్చన్స్ కూడా రేస్ చేస్తున్నట. ఇవన్నిటి వల్ల గవర్నమెంట్ దీనిపైన యాక్షన్ తీసుకోబోతుంది. ఆ యాక్షన్ ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా ఆ యాక్షన్ అందరికీ బెనిఫిట్ గా ఉండబోతుంది. కానీ దీన్ని ఎందుకు చాలా మంది అపోజ్ చేస్తున్నారు? లాయర్స్ ఎందుకు అపోజ్ చేస్తున్నారు? అదే విధంగా ఎక్స్పర్ట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్స్ కానీ వీళ్ళందరూ ఎందుకు అపోజ్ చేస్తున్నారు ఏంటి కూడా తెలుసుకుందాం. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇదేంటి అంటే ఉన్నది లేనిది, లేనిది ఉన్నది క్రియేట్ చేసే కెపాసిటీ ఉన్న ఒక టెక్నాలజీ. అంటే దునియాలో ఉన్న ఎంత ఇన్ఫర్మేషన్ అయినా సరే దీని దగ్గర ఉంటుంది. మీరు ఎప్పుడో 1902లో జరిగిన ఒక విషయాన్ని అడిగినా కూడా దాని దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ తోని చెప్పగలుగుతుంది. అది కరెక్ట్ కానీ రాంగ్ కానీ ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అంత టెక్నాలజీ ఉంది. ఆఖరికి మీకు జలుబు వచ్చిందా, దగ్గు వచ్చి నా ప్రాబ్లం ఇది అని చెప్తే మీకు టాబ్లెట్స్ కూడా సజెస్ట్ చేస్తుంది. ఒక డాక్టర్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు అదే కాకుండా నా దగ్గర ఈ ఐటమ్స్ ఉన్నాయి, నాకు వండడానికి ఇవే ఉన్నాయి, ఏమేమి చేయమంటావు, రెసిపీస్ చెప్తుంది. ఒక షెఫ్ అయిపోతుంది. ఇక కొంతమందికి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే కంప్లీట్ గా అటు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మొత్తం చాట్ జీపీటీ మీదనే బతుకుతున్నారు. అదేమంటారు ప్రో తీసుకొని కంప్లీట్ గా ఇంకా ఏ క్వశ్చన్ అయినా సరే తుమ్మింది, దగ్గింది, ఏడ్చింది, నవ్వింది అన్ని దానికి అడగాలి. మరి ఇవే కాకుండా ఈ డీప్ ఫేక్ వీడియోలు ఎవరైనా ఏదైనా ఒక పోస్ట్ చేస్తే అది డీప్ ఫేక్. హీరోయిన్స్ బాధపడుతున్నారు, హీరోస్ బాధపడుతున్నారు. అదే కాకుండా పొలిటికల్ లీడర్స్ కి ప్రాబ్లం వస్తుంది, వాళ్ళ లైఫ్ కి సంబంధించి ప్రాబ్లం వస్తుంది. ఎన్నో డీప్ ఫేక్స్. మరి ఇవన్నిటిపైన గవర్నమెంట్ తీసుకునే యాక్షన్ ఏంటంటే ఇప్పటి నుంచి ఏ డీప్ ఫేక్ వీడియో అయినా ఒక పెద్దగా లేబుల్ ఉండాలి, ఐదర్ కార్నర్స్ ఆర్ ఆ వీడియో పైనే. ఇప్పుడు ఫోన్ ఇలా ఉంటది కదా నార్మల్ గా, ఇక్కడ ఈ ఫోన్ పైన మీరు ఆ వీడియో చూస్తున్నప్పుడు ఇక్కడ మధ్యలో ఆర్ కార్నర్స్ లో ఏదో ఒక ప్లేస్ లో ఖచ్చితంగా ఆ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మేడ్ ఆర్ ఇట్ ఈస్ నాట్ రియల్, ఇట్స్ ఫేక్ వీడియో అని చెప్పి ఎక్కడో ఒక దగ్గర మెన్షన్ ఉండాలి. లేకపోతే 3-4 గంటలలో మీ అకౌంట్ ని బ్యాన్ చేసేస్తారు. అంటే మీ అకౌంట్ ఇంకా యాక్సెసిబుల్ ఉండదు. కంప్లీట్ గా మీ డేటా మొత్తం డిలీట్ అయిపోతుంది. ఒక్క వీడియో కోసము మొత్తం డేటా డిలీట్ చేసుకోవాలని ఎవరు అనుకోరు. సో ఈ డీప్ ఫేక్ వీడియోలు చేసే వాళ్ళందరికీ కూడా ఇదొక మంచి ప్లాన్ అనే చెప్పాలి. మరి ఎందుకు వద్దంటున్నారు? దానికి గల కారణం ఏంటంటే ఇప్పుడు ఒక ఏ లేబుల్ పెట్టినంత మాత్రాన వీళ్ళు ఆగరు. చిన్న చిన్న వాటికి సంబంధించి వీళ్ళు అందులో ఏం తప్పు ఉందని చెప్పొచ్చు. ఏ వీడియోస్ ఆపేదానికి ఏమన్నా చూడండి.
కంప్లీట్‌గా. అంటే ఈ ఏఐ వీడియోస్ అనేటివి ఎక్కువ బయటకు రాకూడదు. అలాంటివి ఏమైనా చేస్తే ఖచ్చితంగా ఫ్యూచర్‌లో ఇవన్నీ కూడా తక్కువయ్యే అవకాశం కూడా ఉంటుంది అని కూడా చెప్తున్నారు. సో లెట్స్ సీ మరి గవర్నమెంట్ తీసుకునే డిసిషన్ పైనైతే చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. ఇది తీసుకుంది మంచిదే. కానీ మీరు కంప్లీట్‌గా యాక్షన్ తీసుకోండి. అంటే అసలు ఇప్పుడు ఒక ఏఐ వీడియో బయట కనిపించిందా? ఆ అకౌంట్‌ని సీజ్ చేయడం. లేకపోతే ఆ వ్యక్తి పైన కేసు నమోదు చేయడం. ఎందుకిలా చేస్తున్నావు? నీకు పని పాట లేదా? అని చెప్పేసి వాళ్ళకి స్ట్రెయిట్ వార్నింగ్స్ ఇవ్వడం. ఇలాంటివన్నీ చేస్తే రేపటి రోజు ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే ఈ ఏఐ వీడియోస్‌తోని మనీ కూడా సంపాదిస్తున్నారు. అంటే గట్టిగా మాట్లాడితే కొంతమంది వాళ్ళ యాడ్ ప్రమోషన్‌కి ఫేక్‌గా హీరో, హీరోయిన్‌లను పెట్టుకుంటున్నారు. అసలు నిజంగా అక్కడ హీరో ఉండదు. ఆ హీరోయిన్ ఉండదు. కానీ వీడు ఏఐతోని చేపించుకుంటాడు. ప్రమోషన్ చేస్తున్నట్టుగా చేపించుకుంటున్నారు. ఇంత దారుణంగా కూడా దిగజారిపోతున్నారు. మరి ఇవన్నీ ఆగాలి అంటే కంప్లీట్‌గా ఈ ఏఐ అనేదే షట్ డౌన్ అయ్యాలి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేదే వచ్చింది కొంచెం హెల్ప్ చేయడానికేమో కానీ అది కాస్త డే బై డే మనిషి పీక మీద కత్తి పెట్టుకున్న స్టేజ్ వరకు తీసుకెళ్తుంది. మరి గవర్నమెంట్ తీసుకున్న ఈ డిసిషన్ ఇంకొద్ది రోజుల్లో ఇంప్లిమెంట్ అవ్వబోతుంది. సో మీరు ఈ డిసిషన్ పైన ఏమనుకుంటున్నారు? అంటే చిన్న ఏఐ లేబుల్ ఇస్తే సరిపోతుందా? మొత్తానికి ఆపేయాలా? మీరేమన్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది ఇవాళటి వీడియో. స్టే ట్యూన్ టు మనం టీవీ.